మీకోసం ఓ స్టోరీ. ఇవాళ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అని మీకు తెలుసు కదా, అక్టోబర్ 2. అయితే ఆయన కథ ఒకటి చెప్పాలి. ఆయన ఎంత ఆన్సరబుల్గా ఉండేవారంటే దేనికైనా కూడా గవర్నమెంట్ సొమ్ముని కానీ గవర్నమెంట్ కార్ని కానీ అసలు సొంత పర్పస్కి వాడకూడదు అనే రూల్ ఉండేది ఆయనకి. ఫ్యామిలీలో ఎవరైనా ఎక్కడికైనా పిల్లల్ని స్కూల్లో దింపాలన్నా ఏదైనా పనులున్నా అస్సలు గవర్నమెంట్ కార్ వాడినిచ్చేవారు కాదు. సో ఫ్యామిలీ వాళ్ళతో ఎప్పుడూ ఇష్యూస్ అవుతూ ఉండేవి. సరే ఇలా వద్దులే ఫ్యామిలీని బాధపెట్టవు ఎందుకని చెప్పి ఆయన పర్సనల్ లోన్కి అప్లై చేశారు. కార్ కొనాలని 5,000 రూపాయలు లోన్ తీసుకున్నారు. తీసుకుని దాన్ని కడదామని అనుకున్నారు. పాపం ఆయన పర్సనల్ డబ్బుల నుంచి ఆయనకు వచ్చిన శాలరీ నుంచి నెల నెల టెన్షన్గా కట్టేసేవారు. కానీ కొన్నాళ్ళు గడిచేసరికి ఆయన అనుకోకుండా పోయారు. పాపం పోతే ఆయనకున్న పరపతికి ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు కదా, కట్టకుండా ఉండొచ్చు, అది వేవ్ ఆఫ్ అయిపోతుంది. కానీ వేవ్ ఆఫ్ చెయ్యకుండా ఉండాలి, దాన్ని మనం కట్టాలి అని ఆయన భార్య టెన్షన్గా రూపాయి కట్టేశారు. అది కదా ఆన్సరబిలిటీ అంటే. గవర్నమెంట్ సొమ్ముని మనం పర్సనల్గా వాడుకోకూడదు అనే రూల్ ఆయనకు ఉండేది. అంటే ఆయన లేకపోయినా ఆయన భార్య దాన్ని గౌరవించి ఆ మాటని రూపాయి కట్టేశారంటే అది కదా ఆన్సరబిలిటీ అంటే. చుట్టుపక్కల మనకు అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మనకి అబ్బా అనిపిస్తుంది. ఉన్నారా మీ చుట్టుపక్కల ఎవరైనా అలాంటి వాళ్ళు? న్యాయానికి నిలబడేవాళ్ళు, ఒక మాటకు కట్టుబడేవాళ్ళు? కామెంట్ చేసి చెప్పండి.